వ్యూహం సినిమాపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాపై రివ్యూ రిపోర్ట్ సమర్పించాలని సెన్సార్ బోర్డు కమిటీని ఆదేశించింది హైకోర్టు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ రద్దు చేసిన హైకోర్టు సింగిల్ బెంచ్ 4 వారాల్లో సెన్సార్ రివ్యూ చేసి నివేదిక అందించాలని ఆదేశించింది. అయితే సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ఆశ్రయించింది చిత్ర యూనిట్. డివిజన్ బెంచ్ కూడా సింగిల్ బెంచ్ తీర్పుకు అనుగుణంగా ఈ నెల 9 లోపు సెన్సార్ బోర్డు రిపోర్ట్ అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించినటువంటి వ్యూహం చిత్రంపై హైకోర్టులో సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ దాదాపు 2 నెలల నుంచి కూడా చిత్రం విడుదలకు సంబంధించిన దానిపై హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. గతంలో ఈ చిత్రాన్పై సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ని రద్దు చేయాలంటూ కూడా టీడీపీ నేత నారా లోకేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సింగిల్ బెంచ్ సుదీర్ఘంగా విచారించి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ని రద్దు చేసింది. మరొకసారి సెన్సార్ బోర్డు రివ్యూ కమిటీ విచారణ జరిపించి రివ్యూ రిపోర్ట్ సబ్మిట్ చేయాలంటూ కూడా 4 వారాలకి ఈ పిటిషన్ ని వాయిదా వేసింది. ఇక సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో చిత్ర యూనిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గత 2 వారాల నుంచి డివిజన్ బెంచ్ విచారణ చేపట్టిన నేపథ్యంలో ఈ రోజు తుది తీర్పు కూడా డివిజన్ బెంచ్ ఇచ్చింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని అనుగుణంగానే డివిజన్ బెంచ్ కూడా తీర్పు ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ వ్యూహం చిత్రంపై 4 వారాలు కాదు, ఈ నెల 9 లోపే సెన్సార్ బోర్డు రివ్యూ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలంటూ కూడా డివిజన్ బెంచ్ సైతము హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దీంతో మళ్ళొకసారి రివ్యూ చేసిన తర్వాత సెన్సార్ బోర్డు మరి ఇప్పుడు ఏ రిపోర్ట్ ఇస్తుంది, ఇచ్చిన రిపోర్ట్ పై మళ్ళీ హైకోర్టు ఎలాంటి వాదనలు వింటారని మాత్రం మళ్ళీ చూడాల్సిందని చెప్పవచ్చు. మొత్తం మీద చిత్ర యూనిట్ సంబంధించింది. చిత్ర యూనిట్ మాత్రం ఒకటి చెప్తుంది, దాదాపు కొన్ని కోట్ల మేరకు డబ్బులు వెచ్చించి ఈ సినిమాని తీసాము, ఇప్పటికే చాలా నష్టపోతున్నారు, అటు ప్రొడ్యూసర్స్ కావచ్చు చాలా మంది నష్టపోతున్నారు. కాబట్టి చిత్రాన్ని విడుదలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా చిత్ర యూనిట్ సభ్యులు కోర్టు తీసుకురావడం జరిగింది. కానీ సింగిల్ బెంచ్ మాత్రం సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ రద్దు చేసింది. మరొకసారి సెన్సార్ బోర్డు రివ్యూ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలని సింగిల్ బెంచ్ ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్కి అనుగుణంగానే ఈరోజు మరొకసారి డివిజన్ బెంచ్ కూడా రివ్యూ ఈ నెల 9 లోపే రివ్యూ కంప్లీట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలంటూ కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేస్తుంది. మరి చూడాలి ఇప్పుడు డివిజన్ బెంచ్ ఆదేశాల మేరకు సెన్సార్ బోర్డు రివ్యూ కమిటీ ఎలాంటి రిపోర్ట్ ఇస్తుంది, దానిపై మళ్ళీ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్న మాత్రం వేచి చూడాల్సిందని చెప్పవచ్చు. సుమా, థ్యాంక్ యూ సునీల్.